అందరికీ నమస్కారం. తెలంగాణ జనజాతరకు ఇంత పెద్దన ఏర్పాటు చేసిన సభకు వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న తెలంగాణ నలుమూలల నుండి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు పేరు పేరున శతకోటి నమస్కారాలు. ప్రతి ఒక్కరూ ఎత్తిన చెయ్యిని ఇదే చెయ్యి గుర్తుపెట్టుకొని రాబోయే 40 రోజులు అందరం కష్టపడదాం, ప్రతి సీటు గెలిపిద్దాం, మన కాంగ్రెస్ పార్టీ ఏందో మనం చూపెడదాం. ఈరోజు తెలంగాణ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అందరి సమక్షంలో మన చేవెళ్ళే పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ లో ఈ విషయం అవుతుంది కాబట్టి నేను ఎంతో సంతోషపడుతున్నా. వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా. ఇవాళ 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా బ్రిటిష్ వాడైతే ఎప్పుడైతే వెళ్ళిపోయిండో అప్పుడు పేదల సంక్షేమం గురించి ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సంక్షోభంలో ఉన్న అందరికీ నేనున్నా, పట్టడి అన్నం పెడతా, మీకోసమే ఉన్నా అని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పింది. అప్పటికెళ్ళి ఇప్పటి వరకు సంక్షేమంగా పెద్ద పీట వేసుకుంటూ వస్తుంది. కాంగ్రెస్ తో పాటు ఎన్నో పార్టీలు సంక్షేమం కోసం కోరితే అవతల బీజేపీ పార్టీ పేదల సంక్షేమం వద్దు, ఓన్లీ కార్పొరేట్ సంక్షేమం కావాలంటుంది. అది వాళ్ళకున్న మనకున్న వ్యత్యాసం. అందుకే మీరు అందరూ ఆలోచించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుండి సంక్షేమానికి పెద్ద పీటేస్తూ అప్పుడు పబ్లిక్ సెక్టార్ తీసుకొచ్చింది. ఇవాళ ఐడిపిఎల్ హైదరాబాద్ లో ఉంది. ఐడిపిఎల్ లో పనిచేసిన చాలా పెద్ద వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళు ఎన్నో ఫార్మా కంపెనీస్కి అధిపతులు అయినరు. ఇవాళ ఫార్మా సెక్టర్ నెంబర్ 1 అయింది, వ్యాక్సిన్ సెక్టర్ నెంబర్ 1 అయింది. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు టెలికమ్యూనికేషన్ తీసుకొచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా పెరిగింది. లేకపోతే ఏమయ్యేది? మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వచ్చింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీతో డిఫెన్స్ కూడా మన హైదరాబాద్ అడ్డా అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ చేయూతనిచ్చింది. ఇక చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ గురించి మాట్లాడితే చేవెళ్లలో కూరగాయల నుండి సాఫ్ట్వేర్ వరకు అన్ని చేవెళ్ళ గడ్డ మీద అవుతాయి. ఇవాళ హైదరాబాద్ ప్రతి వంటింట్లో పండించే కూరగాయలు చేవెళ్ళ గడ్డ మీద, ప్రతి దేవునింట్లో ఉండే పూలన్నీ పండించేది చేవెళ్ళ గడ్డ మీద, ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండే చిప్స్ అన్ని చేవెళ్ళ గడ్డ మీద. ఇంత పెద్ద చేవెళ్ళ గడ్డ మీద మీరు నన్ను ఎంపీగా పోయినసారి గెలిపించిండ్రు, దీవించిండ్రు, ఆదరించిండ్రు. మరోసారి నేను మీ ముందు నిలబడ్డా. మీ అందరి సవినయంగా కోరుకుంటున్నా, శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరోసారి అవకాశం ఇవ్వండి. ఈ అదృష్టం నాకు ఒకసారి ఇచ్చిండ్రు. ఇదే అదృష్టం, ఇంత మంచి అదృష్టం మీ అందరి కళ్ళల్లో కూడా చూడాలని ఉంది. నా తపన అది. అభివృద్ధి అందుబాటు నినాదంతో ముందుకు వచ్చాను. ఇప్పుడు అభివృద్ధి అందుబాటుతో పాటు విద్య, వైద్యం, సంక్షేమం కూడా పెద్ద పీటేయాలంటున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఈ అన్ని పెద్దలందరూ మాట్లాడతారు మన మేనిఫెస్టో గురించి. అన్ని రంగాలకు చేయూతనిస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. అవతల పార్టీ ఎప్పుడు మతతత్వం గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సెక్యులర్ వాదం మీదనే ముందు నుండి నడుస్తుంది. లౌకిక వాదమే మా వాదం అన్నది. मेरा मुसलमान भाइयों को एक ही गुजारिश कर रहा हूं मैं, देश में क्या क्या हो रहा, क्या क्या नौटंकी हो रहा, आप सब लोग देख रहे. हम सब लोग साथ रहेंगे, साथ चलेंगे, साथ बढ़ेंगे, हाथ मिलके साथ जाएंगे. हम आपके साथ देंगे, आप भी हमारा साथ दो बोल के गुजारिश कर रहा हूं. कभी भी हम एक ही बात करते, हिंदू मुसलमान भाई भाई के जैसे रहना, गंगा जमुना तहसीब के जैसे रहना बोल के. वो तो ये मुद्दा कांग्रेस पार्टी पहले दिन से लेके आ रही थी. आज भी कांग्रेस पार्टी वही मुद्दा पे है. मैं आप सब लोगों को विनती कर रहा हूं, आप कांग्रेस पार्टी को मदद करो. कांग्रेस पार्टी सेक्युलर मुद्दे पे खड़े रहता, आप सबका ध्यान करता. మన అందరం కలిసి కట్టుగా నడవాలి. మతం గురించి పక్కకు పెట్టి దేశం ముందుకు ఎట్లా పోవాలని చూడాలి. అన్ని దేశాలు మన వైపు చూస్తుంది. భారతదేశంలో ఇంత పెద్ద జనాభా ఉంది, ఇంత తెలివి ఉంది, ఇంత కష్టపడే లక్ష్యం ఉంది, కానీ మనం ముందుకు సాగుతలేం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన నిజంగా పబ్లిక్ సెక్టర్ కంపెనీసే కావచ్చు, ఇవన్నీ ఇక్కడ దానికి వచ్చినాయి. కానీ ఏమైనా ఇవాళ కూడా మీరందరూ ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం సంక్షేమం ఉంటుంది, పేదల సంక్షేమం ఏమేమి ఉంటుందని చెప్పి. అలాంటి రోజులు పోవాలి. రాబోయే రోజులు అందరూ ముందుకు సాగాలి, అందరికి సంపద సృష్టించాలి,
అందరం సంక్షేమం ముందుకు ఉండాలని చెప్పి కోరుకుంటూ నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి చేవెళ్లగడ్డ మీద మరోసారి మీ ముందు నిలబడే అవకాశం ఇచ్చింది. మీ అందరినీ కోరుకుంటున్నా, నాకు అవకాశం ఇవ్వండి. అవతల పార్టీ బీజేపీ అభ్యర్థి ఉన్నాడు, 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు, 5 సంవత్సరాలు మాయమైపోయిండు, ఇప్పుడు వచ్చి నిలబడ్డాడు. మళ్ళా నేను 5 సంవత్సరాలు మీకోసం ఉన్నా, ఎప్పుడు నా తలుపు కొట్టినా నేను తీసినా. ఆయనకేమో అపాయింట్మెంట్ తీసుకోవాలని అడుగుతాడు, ఆయనకేమో అపాయింట్మెంట్ 5 నిమిషాలు లేట్ అయితే ఏమైందని అడుగుతాడు. నేనైతే ఎప్పుడు మీకోసం ఉన్నా, ఎప్పుడు ఉంటా. ఈ రాబోయే 40 రోజులు మీరు నా కోసం కష్టపడండి, రాబోయే 5 సంవత్సరాలు నేను మీతో ఉంటా. టీచర్లు 60 ఏళ్ళకే రిటైర్ అవుతారు, సైనిక సిపాయి 40 ఏళ్ళకి రిటైర్ అవుతాడు. నేను చేవెళ్లగడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరి సంతోషం చూసేవారు నేను రిటైర్ గాను. ఎందుకంటే చేవెళ్లగడ్డ మీద అందరు రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ అంటారు, కానీ చేవెళ్లగడ్డ మీద ఇంకా సంక్షేమం అవసరం ఉంది. భూముల విలువ చాలా ఎక్కువ ఉంది, కానీ మన పిల్లలు ఇంకా ముందుకు తీసుకుపోవాలి, మంచి చదివిపించుకోవాలి, మంచి కంపెనీస్ మనమే పెట్టుకోవాలి. మన చేవెళ్లగడ్డ మీద ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు, కాలేజీలు కడతారు, ఫామ్ హౌస్లు కడతారు. మనమే చేసుకుందాం అవన్నీ. వేరేళ్ళకి అవకాశం ఇద్దాం, మనం కూడా సాగుదామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. జై కాంగ్రెస్. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు.